హలో స్టూడెంట్స్, ఈరోజు మనం అర్థమెటిక్లో టైమ్ అండ్ డిస్టెన్స్ అనేటటువంటి టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ బ్యాంక్స్, రైల్వేస్, స్టాఫ్ సెలక్షన్ కమిషను, ఎస్ఐస్, కానిస్టేబుల్స్ ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి విధంగా ఈ టాపిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు ఆదిత్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ సింబల్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి ప్రతి స్టూడెంట్కి ఈ వీడియోస్ అనేటటువంటివి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంటాయి. సో ఈరోజు మనం టైమ్ అండ్ డిస్టెన్స్ అనేటటువంటి టాపిక్ ఇంగ్లీష్ మీడియంలో డిస్కస్ చేస్తున్నాం. రీసెంట్గా బ్యాంక్స్ నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది టైమ్ అండ్ డిస్టెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనం యూనిట్స్ దగ్గర నుంచి మొదలవుదాం. డిస్టెన్స్ని మనం స్మాల్ డీతో చూపిస్తాం. డిస్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటి అంటే సెంటీమీటర్సు, మీటర్సు, కిలోమీటర్సు, మైల్స్ అలా. అయితే ట్రావెల్ చేసేటటువంటి డిస్టెన్స్ అనేది సెంటీమీటర్స్ చాలా చిన్నది కాబట్టి సెంటీమీటర్స్లో ఉండదు, ఎక్కువగా మీటర్స్, కిలోమీటర్స్లో ఉంటుంది. అప్పుడప్పుడు మనకి క్వశ్చన్ మైల్స్లో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ టైం. టైంని స్మాల్ టీతో రిప్రజెంట్ చేస్తాం. జనరల్గా జర్నీ చేసేటటువంటి టైం అనేటటువంటిది సెకండ్స్లో కానీ, మినిట్స్లో కానీ లేదా అవర్స్లో కానీ ఉంటుంది. అలానే నెక్స్ట్ స్పీడ్. స్పీడ్ని ఎస్తో రిప్రజెంట్ చేస్తాం. స్పీడ్ని జనరల్గా మనం కిలోమీటర్ పర్ అవర్లో కానీ లేదా మీటర్ పర్ సెకండ్స్లో కానీ రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. మనకి ఇక్కడ స్పీడ్ని కిలోమీటర్ పర్ అవర్లో నుంచి లేదా మీటర్ పర్ సెకండ్లో కానీ లేదా మీటర్ పర్ సెకండ్లో నుంచి కిలోమీటర్ పర్ అవర్లోకి కన్వర్ట్ చేయడం కానీ చాలాసార్లు ఉపయోగపడుతుంది. ఎలా కన్వర్ట్ చేయాలి అనేటటువంటి దాని గురించి చూద్దాం. కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. 1 కిలోమీటర్ అంటే గనక 1000 మీటర్స్, అలానే 1 అవర్ అంటే గనక 60 మినిట్స్, ఈచ్ మినిట్ ఈక్వల్ టు 60 సెకండ్స్ కాబట్టి 60 × 60 సెకండ్స్ అవుతుంది. క్యాన్సిల్ చేస్తే 0 0 0 0 క్యాన్సిల్, అలానే 2 టేబుల్లో 2 5s 2 3s క్యాన్సిల్. సింప్లిఫై చేస్తే గనక 5/18 మీటర్ పర్ సెకండ్. సో ఏదైనా సరే స్పీడ్ని కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయాలి అంటే 5/18తో మల్టిప్లై చేస్తాం. అలానే స్పీడ్ని మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్లోకి కన్వర్ట్ చేయాలి అంటే 18/5తో మల్టిప్లై చేస్తాం. ఇది స్పీడ్ యొక్క కన్వర్షన్ గురించి. ఇంకొకసారి చెప్తున్నాను, ఎక్కువగా మనకి ట్రైన్స్లో కూడా ఉపయోగపడుతుంది ఇది. స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయాలి అంటే 5/18తో మల్టిప్లై చేస్తాం. అలానే మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్లోకి కన్వర్ట్ చేయాలి అంటే 18/5తో మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ ఈ మూడింటికి ఉండేటటువంటి రిలేషన్ గురించి డిస్కస్ చేద్దాం. డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి అంటే స్పీడ్ ఇంటూ టైం. సో దేని యూనిట్స్ ఎలా ఉండాలి లేదా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనే దాని గురించి చూద్దాం. స్పీడ్ అనేటటువంటిది కిలోమీటర్ పర్ అవర్లో ఉన్నప్పుడు టైం అనేది ఖచ్చితంగా అవర్స్లో ఉండాలి. అవర్స్ క్యాన్సిల్ అయిపోతే గనక డిస్టెన్స్ అప్పుడు మనకి కిలోమీటర్స్లోకి వచ్చేస్తుంది. ఒకవేళ
స్పీడ్ అనేటటువంటిది కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చి టైం అనేది మినిట్స్లో ఇస్తే, ఇక్కడ యూనిట్స్ అనేటటువంటివి సేమ్ లేవు కాబట్టి క్యాన్సిల్ చేయలేం, కానీ మినిట్స్ని అవర్స్లోకి కన్వర్ట్ చేయొచ్చు. మినిట్స్ని అవర్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే 1 అవర్లో 60 మినిట్స్ ఉంటాయి కాబట్టి మినిట్స్ని 60తో డివైడ్ చేస్తే గనక అవర్స్లోకి వచ్చేస్తుంది. అప్పుడు అవర్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి డిస్టెన్స్ అనేది కిలోమీటర్స్లో వస్తుంది. సో స్పీడ్ అనేది కిలోమీటర్ పర్ అవర్లో ఉండి టైం అనేది మినిట్స్లో ఉంటే దాన్ని అవర్స్లోకి కన్వర్ట్ చేస్తాం. టైంని మినిట్స్ నుంచి అవర్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే డివైడెడ్ బై 60 చేస్తే చాలు. నెక్స్ట్, ఒకవేళ స్పీడ్ అనేటటువంటిది మీటర్ పర్ సెకండ్లో ఉంటే టైం అనేటటువంటిది కూడా సెకండ్స్లో ఉండాలి. సెకండ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు డిస్టెన్స్ అనేటటువంటిది మీటర్స్లో వస్తుంది. నెక్స్ట్, స్పీడ్ అనేటటువంటిది కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చి టైం అనేటటువంటిది కనుక సెకండ్స్లో ఇస్తే ఇప్పుడు ఎలా సింప్లిఫై చేస్తాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెకండ్స్ని అవర్స్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ని కాస్త మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేస్తే ఇక్కడ సెకండ్స్ సరిపోతుంది కాబట్టి ఆన్సర్ సింప్లిఫై చేయొచ్చు. సో స్పీడ్ని కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఆల్రెడీ మనం ఇంతకు ముందే డిస్కస్ చేసాం, 5/18తో మల్టిప్లై చేయాలి అని. సో మనకి ఇచ్చినటువంటి స్పీడ్ని కిలోమీటర్ పర్ అవర్లో ఇస్తే దాన్ని 5/18తో మల్టిప్లై చేస్తే మీటర్ పర్ సెకండ్లోకి వస్తుంది. టైం అనేది సెకండ్స్లో ఉంది. సో సింప్లిఫై చేసేస్తాం. అలానే ఒకవేళ స్పీడ్ అనేటటువంటిది మీటర్ పర్ సెకండ్లో ఇచ్చి టైం అనేటటువంటిది అవర్స్లో ఇస్తే స్పీడ్ని మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చండి. సో స్పీడ్ని మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలి అంటే 18/5తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు అవర్స్ సరిపోతుంది కాబట్టి క్యాన్సిల్ చేస్తే వచ్చేటటువంటి డిస్టెన్స్ కిలోమీటర్స్లో ఉంటుంది. ఇది క్వశ్చన్ అనేటటువంటిది డిస్టెన్స్ కనుక్కోవడానికి ఎన్ని మోడల్స్లో ఇచ్చినా సరే ఇది మాత్రం ఈ కాన్సెప్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు మీకు. యూనిట్స్ అనేవి సింప్లిఫై చేయడానికి న్యూమరేటర్లో డినామినేటర్లో సేమ్ ఉన్నాయా లేవా, లేకపోతే ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేటటువంటిది తెలిస్తే చాలు. నెక్స్ట్ వచ్చేసరికి స్పీడ్ కనుక్కోవాలి అంటే కనుక టైం ఇటు వస్తే డివైడెడ్ బై అవుతుంది. సో స్పీడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే డిస్టెన్స్ బై టైం. ఇందాక మనం స్పీడ్ యొక్క యూనిట్స్ చూసాం, కిలోమీటర్ పర్ అవర్ అని కానీ లేదా మీటర్ పర్ సెకండ్ అని కానీ. సో డిస్టెన్స్ అనేటటువంటిది కిలోమీటర్స్లో ఉంటే టైం అనేటటువంటిది అవర్స్లో ఉండాలి, లేదా డిస్టెన్స్ అనేటటువంటిది మీటర్స్లో ఉంటే టైం అనేటటువంటిది సెకండ్స్లో ఉండాలి. ఒకవేళ ఈ యూనిట్స్లో లేకపోతే కన్వర్ట్ చేస్తాం. గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా ఇచ్చారు, డిస్టెన్స్ కిలోమీటర్స్లో ఉంది, టైం అనేటటువంటిది ఏమో మినిట్స్లో ఉంది. సో మనకు అవర్స్లో కావాలి. మినిట్స్ నుంచి అవర్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే డివైడెడ్ బై 60 చేస్తే చాలు. తర్వాత నెక్స్ట్ టైం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే కనుక డిస్టెన్స్ బై స్పీడ్. టైం యొక్క యూనిట్స్ ఏంటి అంటే సెకండ్స్ కానీ మినిట్స్ కానీ అవర్స్ కానీ అనుకున్నాం. సో డిస్టెన్స్ అనేటటువంటిది కిలోమీటర్స్లో ఉంటే స్పీడ్ ఖచ్చితంగా కిలోమీటర్ పర్ అవర్లో ఉండాలి. అప్పుడు కిలోమీటర్ క్యాన్సిల్ అయిపోతే గనక టైం అవర్స్లో వచ్చేస్తుంది. అలానే ఒకవేళ డిస్టెన్స్ అనేటటువంటిది మీటర్స్లో ఉంటే స్పీడ్ అనేటటువంటిది మీటర్ పర్ సెకండ్లో ఉండాలి. అప్పుడు మీటర్ క్యాన్సిల్ అయిపోతే టైం అనేటటువంటిది సెకండ్స్లో వచ్చేస్తుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి ట్రైన్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అయితే ట్రైన్ యొక్క లెంత్ కానీ అలానే బ్రిడ్జి యొక్క లెంత్ కానీ మీటర్స్లో ఉంటుంది. ఆ ట్రైన్ ట్రావెల్ చేసేటటువంటి స్పీడ్ కిలోమీటర్ పర్ అవర్లో ఇస్తారు. సో వాటి యొక్క లెంత్ ఏమో మీటర్స్లో ఉంది, స్పీడ్ ఏమో కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. డిస్టెన్స్ అనేటటువంటిది మీటర్స్లో ఉన్నప్పుడు స్పీడ్ మీటర్ పర్ సెకండ్లో ఉండాలి, కానీ మనకి కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చారు.
కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేస్తాం. సో ఈ విధంగా ఈ పాయింట్స్ కనుక గుర్తుపెట్టుకుంటే జస్ట్ ఒకే ఒక ఫ్రాక్షన్ తోటి ఎంత పెద్ద క్వశ్చన్ అయినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ డిస్టెన్స్ కనుక్కోవడానికి, స్పీడ్ కనుక్కోవడానికి, టైం కనుక్కోవడానికి ఫార్ములాస్. అలానే మన స్కూల్లో ఉన్నప్పుడు మన టీచర్స్ మనకి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి డయాగ్రమాటిక్ రూపంలో ఈ విధంగా నేర్పించేవాళ్ళు. ఇక్కడ డిస్టెన్స్, స్పీడు, టైం. మనకి దేని యొక్క ఫార్ములా అయితే కావాలో దాన్ని క్లోజ్ చేస్తే చాలు. పక్క పక్కనే ఉంటేనేమో మల్టిప్లై చేస్తాం, పైన కింద ఉంటేనేమో డివైడ్ చేస్తాం. డిస్టెన్స్కి ఫార్ములా కావాలి అంటే డిస్టెన్స్ క్లోజ్ చేస్తే స్పీడ్ ఇంటూ టైం. అలానే స్పీడ్ కావాలి అంటే కనుక స్పీడ్ ఎస్ క్లోజ్ చేస్తే డిస్టెన్స్ బై టైం. అలానే టైం కావాలి అంటే టీ క్లోజ్ చేస్తే, సో టైం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే డిస్టెన్స్ బై స్పీడ్. సో ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే మనకి డిస్టెన్స్ కనుక్కోవడానికి, స్పీడ్ కనుక్కోవడానికి, టైం కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టైం అండ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి బేసిక్స్. ఈ కాన్సెప్ట్ మీద మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక ట్రైన్ యొక్క స్పీడు 80 కిలోమీటర్ పర్ అవర్, టైం అనేటటువంటి 3 అవర్స్ అయితే డిస్టెన్స్ ఎంత అని అడిగారు. ఏ ట్రైన్ ట్రావెల్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 60 కిలోమీటర్ పర్ అవర్, హౌ మచ్ డిస్టెన్స్ ఇట్ విల్ కవర్ ఇన్ 3 అవర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని డిస్టెన్స్ ఎంత అని క్వశ్చన్ అడిగారు. వెంటనే మనం డిస్టెన్స్ కనుక్కోవాలి అంటే కనుక స్పీడ్ ఇంటూ టైం అనేటటువంటిది ఫార్ములా. స్పీడ్ అనేటటువంటిది 80 కిలోమీటర్ పర్ అవర్ అని ఇచ్చారు. టైం అనేటటువంటిది 3 అవర్స్. యూనిట్స్ అవర్స్ కరెక్ట్గానే ఉంది. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే చాలు. 83 సార్ 240. సో 240 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. అలానే కానీ ఎగ్జామ్లో ఇలాంటి చిన్న క్వశ్చన్స్ ఇస్తే కనుక ఇవన్నీ ఏం చేయొద్దు మీరు. 1 అవర్లో 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది అంటే 3 అవర్స్ అంటే 83 సార్ 240. సో 240 అనేటటువంటిది ఏ ఆప్షన్లో ఉందో చూసి సెలెక్ట్ చేసుకోండి. అలానే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ట్రైన్ యొక్క స్పీడ్ అనేటటువంటిది 60 కిలోమీటర్ పర్ అవర్, 4.5 అవర్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అని అడిగారు అనుకోండి. సో డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే స్పీడ్ ఇంటూ టైం. అది ఈసారి మనసులోనే ఉండాలి. స్పీడ్ అనేటటువంటిది 60 కిలోమీటర్ పర్ అవర్ అని ఇచ్చారు. నెక్స్ట్ టైం అనేటటువంటిది 4.5 అవర్స్. ఇది మిక్స్డ్ ఫ్రాక్షను. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేస్తాం. 2 4s are 8, 8 + 1 అంటే కనుక 9, 9/2 అవర్స్. సో అవర్స్ క్యాన్సిల్. అలానే 2 1s 2 30s క్యాన్సిల్. 39s are 270. కాబట్టి 270 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. దీనికి కూడా ఇలాంటివి కాకుండా ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ ఉంటే జస్ట్ నోటి లెక్కలాగా కనుక మీరు ఆన్సర్ చేయగలిగితే టైం సేవ్ అవుతుంది. జస్ట్ 2-3 సెకండ్స్లోనే మీకు ఆన్సర్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అది ఎలా అనేది చూద్దాం. ట్రైన్ యొక్క స్పీడ్ అనేది 60 కిలోమీటర్ పర్ అవర్ అంటే 1 అవర్లో 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది అని. మనల్ని 4.5 అవర్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అని అడిగారు. 1 అవర్లో 60 కిలోమీటర్స్ అయితే 4 అవర్స్లో 4 60s are 240 కిలోమీటర్స్. అలానే హాఫ్ అన్ అవర్లో ఒక 30 కిలోమీటర్స్ అంటే టోటల్గా 270 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. సో ఈ విధంగా ఆన్సర్ చేస్తాం. అలానే నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ర్యాబిట్ యొక్క స్పీడ్ అనేటటువంటిది 15 మీటర్ పర్ సెకండ్. అయితే అది 3 అవర్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అని అడిగారు అనుకోండి. సో మనం డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ కనుక్కోవాలి అంటే కనుక స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అనేటటువంటిది 15 మీటర్ పర్ సెకండ్ అని ఇచ్చారు.
టైం అనేటటువంటిది 3 అవర్స్. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక ఆన్సర్ వస్తుంది. డైరెక్ట్గా సింప్లిఫై చేయడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ డినామినేటర్లోనేమో సెకండ్స్ ఉంది, ఇక్కడ న్యూమరేటర్లోనేమో అవర్స్ ఉంది. కాబట్టి సింపుల్గా స్పీడ్ని మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్లోకి కన్వర్ట్ చేయండి. సో మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 18/5. ఇప్పుడు కిలోమీటర్ పర్ అవర్లోకి వస్తుంది, ఇంటూ 3 అవర్స్. యూనిట్స్ సరిపోయాయి కాబట్టి సింప్లిఫై చేస్తే చాలు. సో మీరు ఎగ్జామ్లో ఈ 2 స్టెప్పులు లేకుండా చూసుకుంటే గనక ఈ ఒక్క స్టెప్ తోటే మీకు ఆన్సర్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. స్పీడ్ మనకి మీటర్ పర్ సెకండ్లో ఇచ్చారు, టైం అనేది అవర్స్లో ఇచ్చారు. కాబట్టి స్పీడ్ని మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్లోకి కన్వర్ట్ చేస్తాం. స్పీడ్ ఇచ్చింది మనకి 15 మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలి అంటే ఇంటూ 18/5. సో కిలోమీటర్ పర్ అవర్లోకి వచ్చేసింది, ఇంటూ టైం అనేది 3 అవర్స్. క్యాన్సిల్ చేస్తే 5 1s 5 3s క్యాన్సిల్. అలానే అవర్స్ క్యాన్సిల్. మల్టిప్లై చేస్తున్నాం, 3 3s 9, 9 ఇంటూ 18, 18 9s 162 కిలోమీటర్స్. సో ఈ స్టెప్ తోటే ఆన్సర్ చేస్తూ 162 అనేటటువంటిది ఏ ఆప్షన్లోనైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకి చాలా తక్కువ టైంలో ఆన్సర్ వచ్చేస్తుంది.